చిన్న కుమార్తె, నేను ప్రభువుని ఎరగిన దానినే, లేక నేను పురుషుని ఎరగిన దానినే, ఇది నాకు ఎలా జరుగును అనే మాటలు డైలాగ్ చాలా చక్కగా చెప్తారు పిల్లలు. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకో పాప చాలా బాగా చెప్పింది డైలాగ్ అనే పాపురాల అనే డైలాగ్ చాలా కంటిన్యూగా పాప చెప్పారు. ఏం పేరు నాన్న నీ పేరు? తేజుబాయ్. ఎవరైనా కూడా పిల్లలు చక్కగా డైలాగులు వాళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ కుల మతాలకు లేదండి. నేను ఆ మాట కూడా చదివేసి ప్రార్థన చేస్తాను మీకు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తాడు అని, కన్యక గర్భమందు ఆయన జన్మిస్తాడని వ్రాయబడి ఉంది. అదే విధంగా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి లేఖనాలు ఏమని రాయబడి ఉన్నాయో, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఏమని రాయబడి ఉన్నాయో అవి నెరవేర్చబడ్డాయి. చూడండి 9వ అధ్యాయము 6వ వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు. నెంబర్ 1, ప్రభు యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. ఆమేన్, హల్లెలూయా. అని ఆశ్చర్యకరుడు. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన నరావతారిగా 33.5 సంవత్సరాలు జీవిస్తున్న సమయంలో 3.5 సంవత్సరంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. కుంటి వారికి నడకనిచ్చారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, మోగవారికి మాటనిచ్చారు, చెవిటి వారికి వినికిడనిచ్చారు. ఇలా అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు. నడుము వంగిపోయినటువంటి వారిని స్వస్థపరిచారు. పారాలసిస్ తో అనగా వారితో పక్షవాతం అంటాం కదా మనము, పక్షవాతం వచ్చినటువంటి వారికి స్వస్థత కలిగజేశారు. అంత మాత్రమే కాదు, చనిపోయి 4 రోజులు ఉన్నటువంటి వారిని కూడా బ్రతికించారు. దాని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టిన ప్రభు యేసుక్రీస్తు వారికి. ఆశ్చర్యకరుడు. అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించారు ప్రభు యేసుక్రీస్తు వారు. ఎందుకు మనం బైబిల్ నమ్మాలి, ఎందుకు బైబిల్నే ఎందుకు నమ్మాలో ఆ మాట తెలియజేసి నేను ముగిస్తాను. ఓకేనా? వింటారా? మీకు చిన్న నేను నా మాట పల్లవి పాడి వినిపించాలని, మీకు నేర్పాలని నేను ఆశపడుతున్నాను. ఓకేనా? నేర్పమంటారా? యేసు నా దేవుడు, యేసు నీ దేవుడు, యేసు మన దేవుడు, యేసు అందరి దేవుడు. ఏంటంటే పాడతారు నాతో రెండోసారి. యేసు నా దేవుడు, యేసు నీ దేవుడు, యేసు మన దేవుడు, యేసు అందరి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పాట చాలా ఉంది, పాడటానికి అవకాశం లేదు, సమయం లేదు. ఎందుకంటే ముందే చెప్పారు కదా మాకు ఆకలి అవుతుందని. మీకు కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్ని సిద్ధపరిచారు సుజ్ఞానమ్మ గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి మరోసారి. ఈ రోజంతా చప్పట్లు కొట్టడమే మీరు. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? యేసు నీ దేవుడు, యేసు నా దేవుడు, యేసు మన దేవుడు, యేసు అందరి దేవుడు. దేవునికి వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదివి నేను ప్రార్థన చేస్తాను. ఓకేనా? లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11 వచనం వరకు 3 వచనాలు చదవండి త్వరగా. లూకా 2వ అధ్యాయము 8 నుంచి 10. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఇదిగో ఈ మాట వినాలి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో వింటున్నారా? ఇదిగో ప్రజలందరికీ
ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు ఈ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అక్కడ ఒక మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అంట. ఇందులో కులం ఉన్నదా? లేదు. మతం ఉందా? లేదు. ప్రాంతీయ భేదం ఉందా? లేదు. రంగు భేదం ఉందా? లేదు. పొడుగువారు పొట్టువారు అనే భేదం ఉందా? లేదు. ప్రభు యేసుక్రీస్తు వారు అందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. అదే లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి, నశించినటువంటి మానవాళిని రక్షించడానికి, పాపము నుండి శాపము నుండి విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మానవులు పాపముతో నిండిన వారై ఉన్నప్పుడు పాపం పోవాలంటే పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ పవిత్రమైన రక్తమే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన రక్తమంతయు కూడా మన కొరకు కార్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సహజంగా మనం ఏం చేస్తాం? రక్తం చిందించడం అంటే ఏ కోడునో ఏ మేకనో ఏ గొర్రెనో మనము బలిగా అర్పించి ఆ రక్తం ద్వారా మన పాపాలు పోని అని తృప్తి పడతాం. అలా జరగదండి. కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం వల్ల పాప క్షమాపణ కలగదు. గాని పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన, పవిత్రమైన రక్తము చేత మాత్రమే మన పాపాలకి విముక్తి కలుగుతుందని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ లేఖనాల నెరవేర్పే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను బైబిల్ ముగించేస్తున్నాను. దయచేసి ఎవరు మాట్లాడద్దు. మీకు అందరికీ భోజనాలు ఉన్నాయి. ఒక 5 నిమిషాలు ఆగండి, ఒగ్గు పట్టండి ప్లీజ్, సహకరించండి. మనము ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం ఓపికతో ఉండవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు చిందించాలి అని అంటే మనిషికి మరణం లేదు. మనిషికి మరణం లేదు. మీరు ఎందుకు లేదు మరణమా అని అనుకుంటారు. మనలో ఉన్నటువంటి ఆత్మకు మరణం అనేది లేదు. శరీరంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతారు, కానీ చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని పూడ్చవచ్చు లేక కాల్చవచ్చు. కానీ మనలో ఉన్నది ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నరుని సృష్టించిన తర్వాత వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనలో ఆత్మకు చావు లేదు. అయితే ఈ ఆత్మ తిరిగి మళ్ళీ జన్మించదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ కుక్కుగానో నక్కగానో కాకిగానో దేనికో గానో పుడతానని. ఎవరు పుట్టరండి. మనిషికి ఒకటే జన్మ, అది మానవ జన్మ. తిరిగి జన్మ అంటూ లేదు. ఈ ఆత్మ మనలో ఉంది కదా. చాలా మంది ఏదైనా తప్పు చేసినప్పుడు పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అరే నీకు అసలు మనస్సాక్షి ఉందా అంటారు, అవునా? లేకపోతే ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏదైనా చేసుకుని ఆత్మహత్య అంటారు. విన్నారు కదా? అంటే మనలో ఉన్నటువంటి ఆత్మను వాడు చంపేసుకుంటున్నారు చేతులారా. అయితే ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ వెళ్ళవలసింది దేవుని దగ్గరికి మాత్రమే అని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కరెక్ట్ గా 10 అయిందండి. ఎన్ని నిమిషాలు తీసుకున్నాం మీ దగ్గర? నేను ముగించేస్తున్నాను, అయిపోయినాయి నా మాటలు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో ఒక సమ్మె బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు శిక్ష అంటే మన ఆత్మను చూసారు. ఈ ఆత్మకు చావు లేదని చెప్పాను మీకు. ఈ ఆత్మ వెళ్ళవలసింది 2 మార్గాలు. ఒకటి పరలోక రాజ్యం, రెండవది నరకం. ఈ 2 మాత్రం ఉన్నాయి. అన్ని గ్రంథాల వాళ్ళు నమ్ముతారు. మోక్షం నరకం అంటారు కదా, స్వర్గం నరకం అంటారు. తెలుసు మనిషి ఆత్మ వెళ్ళవలసింది 2 మార్గాలు. ఈ నరకం నుండి తప్పించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నశించిన పాప మానవాళి నిమిత్తం తన ప్రాణాన్ని బలిగా అర్పించి, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం తీసుకుని ఆయన కుమారునిగా కుమార్తెగా జీవిస్తారో వారిని మాత్రమే ఆయనతో ఉండడానికి తీసుకెళ్ళడానికి అతి త్వరలో రాబోతూ ఉన్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనం చూసాం కదా, నాటిగా చిన్న బాలునిగా వచ్చారు. ఈసారి అలా రాబోతులేదు. ఆయన గర్జించే సింహం వలె ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరుతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయనతో తీసుకుని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వస్తున్నారు. దీనిని చూసే సువార్తను ప్రకటిస్తున్నాం. ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మను నరకాగ్ని నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన జన్మదినాన్ని మనం సంతోషంతో జరుపుకుంటున్నాం, మంచిదే. కానీ అసలు ఆయన వచ్చింది మన కొరకు మరణించడానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు. అంత త్యాగమూర్తికి మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, నా ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరిక అట్లుండవలసిందే. ఎందుకంటే నా ప్రాణాన్ని, నా ఆత్మను నరకాగ్ని తండ్రుల నుండి ఆయన తప్పించాడు కాబట్టి, విమోచించాడు కాబట్టి, ఆ ధనాన్ని నేను ఏమి చెల్లించినా ఆ రుణాన్ని నేను తీర్చలేను అని కీర్తనాకారుడు అంటాడు. చీకటికి వెలుతురు అవసరం. ఈ లైట్లన్నీ ఆర్పేసాం అనుకోండి, వెలుతురులో మనం చీకట్లో మనం ఉండగలుగుతామా? ఉండలేం. మనకు అనారోగ్యం వచ్చింది, ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. అందుకనే భక్తుడు ఒక శరణం ఇలా రాశాడు, ఏమనంటే, చీకటికి వెలుతురెంత అవసరమో, చీకటికి వెలుతురెంత అవసరమో, రోగికి వైద్యుడెంత అవసరమో, చీకటికి వెలుతురెంత అవసరమో, ఖైదీకి విడుదలెంత అవసరమో, ఖైదీకి విడుదలెంత అవసరమో, మరణముకు జీవమెంతో అవసరమో, మరణముకు జీవమెంతో అవసరమో, ద్వేషానికి ప్రతిగా ప్రేమ ఎంత అవసరమో, ద్వేషానికి ప్రతిగా ప్రేమ ఎంత అవసరమో, లోకానికి రక్షకుడంతే అవసరం, ఈ లోకానికి రక్షకుడంతే అవసరం, రక్షకుడంతే అవసరం, చీకటికి వెలుతురెంత అవసరమో, లోకానికి రక్షకుడంతే అవసరం. ఈ లోకానికి రక్షకుడు అవసరం. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిన పాప మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలను మీరు ఎక్కడి నుండి వింటూ ఉన్నా, ఏ ప్రాంతం నుండి దేవుని మాటలు వింటూ ఉన్నా, మరి కూర్చుని వింటున్నా, మీ ఇళ్లలో ఉండి దేవుని యొక్క వాక్యాలు వింటున్నా, ఈ మాటలు నీ కొరకే. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చడానికి, నిత్య రాజ్యానికి చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ ఆత్మ రక్షణలోనికి రావాలి అని మా అనుదిన ప్రార్థనలైన ఈ ఏమిటండి ఇది బొల్లాపల్లి, మర్చిపోతూ ఉంటాం, బొల్లాపల్లిలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా రక్షణలోకి రావాలి అని మా ఆత్మీయ నాయకులు దైవజనులు స్టిఫెన్ పల్లయ్య గారు, మా ఆత్మీయ నాయకురాలు దైవజనురాలు శైలపాలెం గారు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వేకువనే 4 గంటలకి ఆ యూట్యూబ్ ఛానల్ ఆన్ అయి ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు, 8 గంటల తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు అందరి కొరకు దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా ఆత్మీయ నాయకులు దైవజనులు స్టిఫెన్ పల్లయ్య గారిని బట్టి, శైలపాలెం గారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుడు మహిమపడతాం. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. ఈ నా మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే, మరోసారి నేను వస్తానో రాను నాకు తెలియదు, మీరు వస్తారో లేదో మీకు తెలియదు. కాబట్టి మీరు ఈ రోజు వచ్చారంటే మీరు ధన్యులు. దేవుని యొక్క మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మీకు కలిగి చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒక చిన్న పల్లవి పాడి నేను ఈ మాటలు ప్రార్థనతో ముగించేస్తాను. ఏంటంటే, ఒక తల్లి తన రక్తాన్ని బిడ్డకి జన్మనిచ్చినప్పుడు, అనగా డెలివరీ అయ్యే సమయంలో తల్లి తన రక్తాన్ని దారపోస్తుంది కదా. రక్తం ఒక్కొక్క బిడ్డకి జన్మనియాలంటే తన రక్తాన్ని దారపోస్తుంది. అందుకని చనిపోయి బతికిందే అంటారు, మరో జన్మ వచ్చింది మాకు అంటారు. ఒక్కొక్క సందర్భంలో, కొన్ని సందర్భాలలో సిస్టర్స్ డెలివరీ చేయలేక చనిపోయినటువంటి వారు ఉన్నారు. అవునా? తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు తన రక్తాన్ని దారపోస్తుంది. అలాగే
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక తల్లిలా ఒక తండ్రిలా మనందరి కొరకు తన రక్తాన్ని దారబోశారు. ప్రభువైన యేసుక్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించడానికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మన పాపాలకు విమోచన పొందుతాం. తద్వారా నిత్య రాజ్యములతో ఆయనతో యుగ యుగాలు ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మంచి మార్గం అని వాక్య లేఖనాలు తెలియజేస్తున్న ప్రియులారా. కాబట్టి చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం కొట్టివేయండి. మానవులందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అని, నశించిన పాప మానవాళిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారని ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారు మనసు రక్షణానుభవం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమార్తెలు కుమారులని ఆయన పేరు పెడతాడు. అలాంటి కృప దేవుడి రాత్రికాల సమయంలో మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో విషయాలు పంచుకోవాలని ఆశపడ్డాం. వాస్తవానికి ఒక గంట సేపు అయితే గానీ ప్రసంగం సరిపోదు. కానీ 15 నిమిషాల్లో నేను ఈ మాటలు ముగించాను. నాకు ఇటువంటి అవకాశం మొదటగా కలిగజేసినటువంటి మా ఆత్మీయ నాయకులు దైవజన్ స్టీఫెన్ పోలాయ్ గారికి, శైలాపల్లమ్మ గారికి మరోసారి మీ అందరి తరఫున వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆహ్వానించి మరి చాలా దూరం నుంచి సార్ చిరంజీవి గారు మమ్మల్ని క్షేమం ఈ గ్రామానికి చేర్చారు. తిరిగి మేము ఈ రాత్రికాల సమయంలో హైదరాబాద్కి వెళ్ళవలసి ఉంది. సుమారు 6 గంటల సేపు ప్రయాణం చేయవలసి ఉంది. మా ప్రార్థన చేసుకుందండి. అందరూ దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందండి. కృపగల మా దేవుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి కాలం మీ కృప ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రభువా మీకు మహిమకరంగా, ఎంతో ఘనకరంగా, జయకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నీ దాసులను ఎంతో దూర ప్రాంతాల నుంచి క్షేమంగా తీసుకొచ్చి మా అందరితో మాట్లాడారు. ఆ మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. మీకు మేము నమ్మకమైన వారిగా జీవించడానికి, మెండైన దీవెనలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. అలాగే నాయన, రక్షకుడు అయిన మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, కొన్ని విషయాలు మీ దాసుని ద్వారా మాట్లాడారు. ఆ మాటలు కూడా ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో ఫలింపజేయండి ప్రభువా. ఇదిగో ఈ కార్యక్రమం ఇదిగో ముగించుకొని చూడగా మీ దీవెనలను, ఆశీర్వాదాలు ఈ యొక్క నాయన ఇన్స్టిట్యూషన్కి చేరవచ్చిన తల్లిదండ్రులు, పిల్లలందరికీ ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఇదిగో ప్రభువా నీ దాసులు స్టీఫెన్ పాల్ పాస్టర్ గారు, వారి కుటుంబం అంతయు, వారి సహవాసం అంతయు కలిసి చేస్తున్న వారి పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించి ప్రభు అనేక జనములకు దీవెనకరంగా మార్చమని వచ్చి నీ దాసులను దీవించండి. మళ్ళీ వాళ్ళ ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండి క్షేమం ఇవ్వండి. మా అందరినీ స్థలానికి సమకూర్చినందుకు స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకొంచుండగా మీ దీవెన ఆశీర్వాదాలు మా అందరి మీద మెండుగా కుమ్మరించి మీరు మాత్రమే మహిమ పొంది ప్రతి హృదయంలో మీరు రక్షకుడుగా ఉదయించి అందరినీ నేను నిత్యరాజ్యానికి వారసులుగా మార్చమని ప్రభు అయిన యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి ప్రార్థన ఆశీర్వాదంతో లేచి నిలబడదాం. అందరూ కూడా నిలబడండి. ఒకసారి పరలోక ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ఏకీభవించండి. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించండి, మమ్మల్ని శోధనలో చూపించండి, కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము, శక్తి నిరంతరము నీదేయునో మా తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాంతం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ప్రభు యేసుని సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకము, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసముతోడు ఈ రాత్రికాల సమయంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క టీం, స్కూల్ యాజమాన్యం వారందరికీ, సుగ్నానమ్మ గారికి, వారి టీచర్స్ కి, చిన్నారులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకు, ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా జరిగించిన ఈ గ్రామ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును దేవుని యొక్క రాకడ వరకు సదాకాలము తోడయుండి కాపాడును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఒక నిమిషం కూర్చోండి అమ్మా, అయిపోయింది, ఏం లేదు. ఈ సమయంలో మరి దైవజనులు స్టీఫెన్ పోలాయ్ గారు సుగ్నానమ్మ గారిని ప్రేమించి
ఒకసారి ఇటు రండి. మీ టీచర్స్ అని మీరు ఎదురుగున్నారుగా ఫోటో తీరా అందుకు కవర్ అయినారు. రండి అనే ఖాళీ లేదు. అటెళ్ళండి ఫోటో తీయనన్నా, అందరూ నవ్వండి, స్మైల్. టీచర్స్ ఓకే. తిరగలు పెట్టినారు కదా నిద్రించుండగా మినిస్ట్రీస్ నుండి వచ్చిన దైవజనులు రవికుమార్ గారికి, అలాగే సామె సతీష్ గారికి కృతజ్ఞాహారం. పిల్లలు మీ మనసుకు ఆహారం ఇచ్చారు, వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసి ఆనందపరిచారు మిమ్మల్ని. మేడం ఒకసారి ఇది. హలో, క్లాస్ కొట్టండి ఆమేన్. మేడం గట్టిగా. తిరిగిపోయింది. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్లాప్స్ కొట్టండి. మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నమ్మిన వారికి నెమ్మదిని నిమ్ముగనిచ్చి బ్రోవగా, ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యం నివ్వగా. నమ్మిన వారికి నెమ్మదిని నిమ్ముగనిచ్చి బ్రోవగా, ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యం నివ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. మీ అందరికి టీచర్ గారు తినిపిస్తున్నారు. మీ అందరు తిన్నారా? నండి ఒకసారి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరు అందరూ మేరీ మేరీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దైవదాసుల నోట్లో నుంచి వచ్చే మాటలు పిల్లలకు చాలా జ్ఞానం ఇస్తాయని, నేను చాలా జ్ఞానాన్ని పొందుకున్నాను. అలాగే పిల్లలకు కూడా అవ్వాలని నా కోరికతో, మీ పిల్లలు పెద్దవాళ్ళై గొప్పవాళ్ళై రానున్న దినాల్లో మిమ్మల్ని సంతోషపరచాలి, దేవుణ్ణి కూడా సంతోషపరచాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఖర్చుతో కూడినప్పటికి కూడా ఇది చేయగలుగుతున్నాం కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని మాకు సహకరించాలని ఆశపడుతున్నాం. కొంచెం సమయం లేట్ అయింది. మీరు ప్రతిరోజు చేసుకునే పనులే, వాటి గురించి లెక్క చేసుకోవద్దు ఒక్క రోజుకి. బాలాజీ
ఇది